అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాము. ఈ ఛానల్ని తొలిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ దేవత అనుగ్రహం వీళ్ళ మీద ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ప్రతి రాత్రి కన్యా రాశి వారి ఇంటికి ఈ దేవత వస్తుంది. ఆమె మీతో ఏదో అడుగుతుంది, ఏదో చెప్పాలనుకుంటుంది, ఏదైనా ఇవ్వాలని అనుకుంటుంది. అదేంటో ఇప్పుడే వెంటనే తెలుసుకోండి. ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు, చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఎంతో నష్టపోతూ ఉండవచ్చు. కానీ చివరి దశలో వచ్చేసరికి మిమ్మల్ని మీరు ఏదో ఒక మార్గంలో చూసి మిమ్మల్ని మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ఉన్నారు. అది ఎందువలన అంటే ఈ దేవత అనుగ్రహం ఉండటం వలనే మీకు ఈ విధంగా జరుగుతుంది. అయితే ఈ దేవత మిమ్మల్ని ఒకటి అడుగుతూ ఉంటుంది. అలాగే మీరు కానీ ఆ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా ఆ దేవత మీకు సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని చూస్తూ ఉంది. అయితే ప్రతిరోజు ప్రతి రాత్రి మీ ఇంటికి దేవత వస్తుంది, మీ ఇంటిని కాపాడుతుంది. మరి ఆ దేవత ఎవరు, ఏ ఒక్క పని మీరు చేయాలి, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మరొకసారి చెప్తున్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మేము చెబుతున్నది మీకు పూర్తిగా అప్పుడే అర్థమవుతుంది. ప్రతిరోజు అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఈ దేవత మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలన్నీ తను ఎంతో చక్కగా దర్శనమిస్తుంది. ఈ దేవత మీ ఇంటి చుట్టూ పరిసరాలను దర్శిస్తూ ఉంటుంది. అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు ఏంటా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇక దీంతో పాటు ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్క పనిని చెడిపోవడానికి, మీ జీవితంలో ఎంతో కొంత నష్టానికి కారణమయ్యే వాళ్ళు వీళ్ళిద్దరే అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో వాళ్ళ పేరు అనేది కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. మీరు ఈ ఇద్దరు మనుషులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ లైఫ్ని కంప్లీట్గా స్పాయిల్ చేసేది మాత్రం వీళ్ళిద్దరే. అయితే వీళ్ళకి ఇంత చనువు రావడానికి కారణం కూడా మీరే. ఎందుకనంటే మీరు వీళ్ళని మరింతగా నమ్మేస్తూ ఉంటారు. మీరు వీళ్ళని ఎంత నమ్ముతారంటే మీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీరు వీళ్ళతో ఎంతో క్లియర్గా ప్రతి ఒక్కటి పూసగుచ్చినట్టు చెప్తూ ఉంటారు. వీళ్ళతో మీరు ఇంతకు ముందు కూడా చాలా అన్ని విధాలుగా నష్టపోయి ఉన్నారు. అయినా కూడా జాగ్రత్త పడకుండా వీళ్ళు కాస్త వచ్చి మీ దగ్గరికి మాయమాటలు చెప్పగానే, కాస్త ఏడుపు ఏడవగానే వెంటనే మళ్ళీ మీరు వాళ్ళని నమ్మటం మొదలు పెట్టేస్తూ ఉన్నారు. దాని మూలంగా మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి కూడా అవకాశం వీళ్ళకి లభిస్తుంది. ఇప్పటిదాకా 2025లో ఎంత కష్టపడి ఉంటారు, మీరు ఎంతో శ్రమదానం చేశారు, మీరు ఎంత కష్టపడి ఎంత ముందుకు వెళ్ళాలని కూడా ప్రయత్నించినా మళ్ళీ చివరి దశలో వచ్చేటప్పటికి మీరు జరిగిన ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికి మీకు దారి చూపిస్తుంది. దానికి కారణం కూడా వీళ్ళిద్దరే. వీళ్ళు ఎవరో కాదు, బయట వాళ్ళు, అంతకన్నా కాదు. బయట వాళ్ళకి మన గురించి అంత ఎక్కువగా తెలియదు. ఎక్కువగా తెలిసిన వాళ్ళే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. మనం నవ్వుతున్నా, మనం ఏదైనా కొత్త వస్తువులను మనం కాస్త అభివృద్ధి చెందితే చాలు వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. ఏదో ఒక విధంగా మిమ్మల్ని కించపరచాలని చెప్పేసి, వీరు బాధల్లో ఉంటే చూసి నవ్వాలని చెప్పేసి వీళ్ళు ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా మీ చుట్టుపక్కనే ఉంటారు. కానీ వీళ్ళు గురించి మీరు అవగాహన లేకపోవడంతో మీరు మరింతగా వీళ్ళని నమ్మేసి ప్రతి ఒక్క విషయం వీళ్ళకి ప్రతి ఒక్క విషయాన్ని తెలియపరుస్తూ ఉంటారు. దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకుని ప్రతి ఒక్కటి మీకు రివర్స్గా ప్లాన్ చేసుకుని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ కాకుండా అవుతున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏ పని చేయాలనుకున్నా, మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి అని అనుకున్నా, మీరు మాత్రం ఎప్పుడు కూడా ఎవరితో దీని గురించి డిస్కస్ చేయకండి. ఆ పని జరిగిన తర్వాతే వేరే వాళ్ళకి తెలియజేసేలా ఉండండి. అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన పేరు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్ అక్షరంతో మొదలయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతంగా జలస్ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా లోతు మనుషులై ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా బయటకు వేరే వాళ్ళకి ఎంతో సానుభూతి చూపిస్తున్నట్లు కనిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చాలా సైలెంట్గా చేసుకుంటూ పోతారు. వీళ్ళు ఎప్పుడు కూడా మనతో కలిసి ఉన్నట్టుగానే కనిపిస్తారు. కానీ ఎప్పటికప్పుడు వాళ్ళ దారి వేరుగానే ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో తస్మాస్ జాగ్రత్త అండి. కొన్ని బంధాలు ఉంటాయి, అవి మనకి పుట్టుకతోనే వస్తాయి. తల్లి, చెల్లి, అలాగే భార్య ఏదైతే ఉంటుందో ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మన గురించి తప్పుగా ఆలోచించాలని కానీ అనుకోరు. ఇది కలికాలంలో ప్రతి ఒక్కరూ
ఒకటి పాజిటివ్ కాబట్టి ఏది కూడా జరగదు అని అనుకోవడానికి లేదు. ఇది ఎలా జరుగుతుందని అనుకునేవి కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పేరు కలిగిన వాళ్ళు మీ లైఫ్లో ఎవరైతే ఉంటే వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు వాళ్ళతో పరిచయమైనప్పటి నుంచి ఇప్పటిదాకా మీ లైఫ్ సెటిల్ ఏ విధంగా ఉన్నది అనేది కాస్త గమనించుకుంటే మీకే ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థమైపోతుంది. ఇక రెండో అక్షరం వచ్చేటప్పటికి వి. ఈ వి అక్షరం కలిగిన వాళ్ళు చాలా ఎక్కువ శాతంగానే మీకు ఎనిమిగా పనిచేస్తారు. మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో మీరు ఎప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చాయి, ఏ విధంగా ఉంది అనేది మీరు గమనించుకుంటే మీకే తెలుస్తుంది. ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో అది ఇన్పుట్ అవుట్పుట్ అనేది ప్రతిదీ మీకు చాలా క్లియర్గా పిక్చర్గా అర్థమైపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా అతిగా నమ్మకండి. ఈ అక్షరం వల్లనే కాదు, మనకి జీవితంలో తెలిసిన ప్రతి వ్యక్తుల దగ్గర కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎంతవరకు ఒక లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ని మనం మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇక ఆ దేవత ఎవరు అనేది మనం తెలుసుకుందాం. ఎప్పటి నుంచి అనుగ్రహిస్తుంది మనల్ని అనేది తెలుసుకుందాం. చాలా రోజులుగా అంటే దాదాపు 10 సంవత్సరాల నుండి తను మీ మీద కటాక్షం కలిగిస్తూనే ఉంది. మీ ఇంటికి వస్తూనే ఉంది. దీనికి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ కూడా బ్రహ్మ ముహూర్తంలో మీకు నిద్ర మెలకువ వచ్చేస్తుంది. గమనించుకున్నారా? లేదా పడుకొని ఉండగానే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి మీకు బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వస్తూనే ఉంటుంది. ఆ దేవత మీకు ఇది ఒక సంకేతంగా చూపిస్తుందన్నమాట. ఆ సమయంలో మీరు కానీ ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు మరింత అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎప్పటికీ కూడా మనకి కానీ బ్రహ్మ ముహూర్తంలో పదే పదే మెలకువ వస్తుందని అంటే దానికి ఏదో ఒక దైవశక్తి కలిగి ఉందని అర్థం. అటువంటి వాళ్ళకి ఇటువంటి అనుభూతులు చెందుతూ ఉంటారు. మీరు ఎక్కువగా శాంతంగా గుళ్ళకి వెళ్తున్నట్లు కలలు వస్తున్నాయా? ఇది కూడా మరొక సిమ్టమ్. అయితే సాక్షాత్తు దుర్గాదేవి మీ అనుగ్రహం మీ మీద ఉంది. మీరు ఆ అమ్మవారిని పూజించటం చాలా టైం నుంచి ఆపేశారు. మీకున్న కష్టాల్లో మీరు ఎంతసేపటికి దాంట్లో మునిగిపోయి ఉన్నారు, కానీ మనస్ఫూర్తిగా ఆ తల్లిని మాత్రం స్మరించుకోవటం లేదు. కాబట్టి ఆ తల్లిని స్మరించుకుంటూ తనకి నెయ్యితో దీపారాధన చేసుకుంటూ దుర్గాష్టమి స్తోత్రాన్ని జపించుకుంటూ వింటూ ఉంటే సరిపోతుంది. అమ్మవారు మిమ్మల్ని మరింతగా ఏమీ కోరటం లేదు. మీకు వీలైనంత వరకు మీ కర్మల్ని ఎంత బాగా ఉంచుకుంటే అది మీకు రిటర్న్స్లో అంతే వస్తుంది. చేసే పనిని బట్టి మనకు కూడా దేవత అనుగ్రహం అనేది ఉంటుంది. మనం అవతల వాళ్ళకి ఎంత సహాయం చేయగలిగితే మనకు కూడా అంతే మంచి తిరిగి ఏదో ఒక రూపంలో దాని ఫలితం మనకి దక్కుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి కూడా మీరు అన్యాయం చేయాలని చెప్పి ఆలోచించకండి. మనం అవతల వాళ్ళతో ఎంత బాగుంటామో మనకు కూడా అంతే మంచి జరుగుతుంది. సో మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి, సరిపోతుంది. మనస్ఫూర్తిగా ప్రదక్షిణలు చేసుకొని రండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే మరొకసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.